మంచి వ్యవసాయం శనగపప్పులని అక్కడ పండేటి మంచి రకాల సద్దలు పైరు అన్ని పండేట్టుకుంది. అది రాకున్నప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పినారంటే, మీ ఇంట్లో 25 సెంట్ల భూమి అయిన స్థలం ఉండేదాన్ని ఇస్తాము, ఒక పిల్లవాడికి ఉద్యోగం ఇస్తాము, మీకు బతుకు జీవనం చేస్తామని ఆ రోజు చెప్పి అందరిని మాకు ఒప్పించి రకరకాలుగా చేసినారు. మా పిల్లవాడు ఎంటెక్ చేస్తున్నాడు. ఇప్పుడు చేసి 2 సంవత్సరాలు అయినా కూడా మా ఊర్లో ఫ్యాక్టరీలు పెట్టుంటే ఫ్యాక్టరీ కాడిపోతే మీ దగ్గర ఉద్యోగం లేదని చెప్పేసి మమ్మల్ని ఎంటర్ కనెక్టివే లేదు లోపలికే. మేము చాలా ఇబ్బంది పడి ఇప్పుడు ఆ ఇచ్చిన డబ్బులు 2,16,000 లెక్కలు ఇచ్చినారు ఎకరాకి. ఆ డబ్బులు అప్పటికప్పటికి అయిపోయి అప్పులు కొన్ని పాత్రలు ఉంటాయి కదా. ఇప్పుడు చదువుకున్న పిల్లడికి ఉద్యోగం లేకుండా నిరుద్యోగతికి మేము ముసలివాడు 59 సంవత్సరాలు, నా భార్య నా పిల్లడు, ఆ పిల్లడు భవిష్యత్తులో నేను చేయాల్సి పెట్టుకుంటా. ఈ రోజు ఆ పిల్లడికి ఉద్యోగం ఏమంటే మీకు అక్కడ మీకు రావులేడు ఉద్యోగాలు 10వ తరగతి వాళ్ళకి 5కి ఇస్తారంటే ఎంటెక్ చేసిన వాళ్ళకి ఇన్ని ఫ్యాక్టరీలు పెట్టుంటే ఒక ఉద్యోగం లేకుండా ఉంటుందా ఒక దాంట్లో.